2047 విజన్ మీ అధినేత అయితే నేను స్పీచ్లోనే ఎక్కడికో ఎత్తేసారు. నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం కొంతవరకు అర్థమైంది. అందుకే విజన్ కావాలి, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఎందుకు ఏమైపోయాయి నిధులు ఇవన్నీ కూడా మాట్లాడారు. చాలా విషయాల గురించి ప్రస్తావించారు. 2.5 దశాబ్దాల పాటు ఈయనే ఉంటే కనుక రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్తుంది ఇవన్నీ కూడా చెప్పారు. ఎందుకంటే 2047 విజన్ సైబరాబాద్, హైదరాబాద్, హైటెక్ సిటీ గురించి మాట్లాడారు. అందరికీ రాళ్ళు కనిపిస్తే ఆయనకి మాత్రం పరిశ్రమలు కనిపించాయి. అదే విజన్ అని చెప్పేసి దీని గురించి వస్తూ ఉన్నాయి. అంటే గతంలో కూడా సీఎంగా చంద్రబాబునే ఉంచాలి అనేది నడుస్తుంది అనేది ఒకటి బయటకు వస్తుంది. మరొకసారి పవన్ కళ్యాణ్ నిన్న ప్రస్తావించినటువంటి సందర్భం. ఓకే, 2047 విజన్ గురించి చెప్పండి. ఏమేం చేయబోతున్నారు, ఎట్లా? నమస్కారం అండి. న్యూస్ ప్రేక్షకులకి అండ్ ప్యానల్లో ఉన్న అదర్ సబ్ మెంబర్స్ కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మన లైఫ్లో కానీ, మన లైఫ్ అంటే ఎనీబడీస్ లైఫ్లో ఒకటి విజన్ అంటూ ఉండాలంటారు. మనం ఎప్పుడు మాట్లాడిన విజన్ ఏంటని మాట్లాడుతూ ఉంటాం. అంటే ఒక పర్సనల్ లైఫ్లో నేను డ్రీమ్ చేస్తున్నాను అంటాను. అంటే అన్అచీవబుల్ టార్గెట్ సంథింగ్ వీ ట్రై టు కీప్. అంటే అది మనం ఒకటి పెట్టుకొని దాని తగ్గట్టు చిన్న చిన్న స్టెప్స్ వేసుకుంటూ వెళ్తే అది అచీవ్ చేస్తాం అనేది విజన్ అండి. జనరల్గా ఏమైపోయిందంటే ప్రపంచంతో పోటీ పడే స్థాయికి మన ఎంటైర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఆ తెలంగాణ, ఆ స్టేట్ మనం రీచ్ అయ్యాం. కానీ యాజ్ ఎ స్టేట్, యాజ్ ఎ కంట్రీ వీ నీడ్ టు అలా ట్రావెల్ అవ్వాలి. సింగపూర్ని ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాము, చైనాని ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాము, అమెరికాని ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం, ఫ్రాన్స్ని ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. ఏ డైరెక్షన్లో మనం ట్రావెల్ చేయాలి? మన అందరికీ తెలుస్తుంది ఏదో సాధించాలి, మనం ఏదో చేయాలి. బట్ యాజ్ ఎ స్టేట్ మనందరికీ ఒక కామన్ ప్లాట్ఫామ్గా ఏంటి గోల్ ఉండాలి, ఎలాంటి గోల్స్ ఉంటే మనం బెటర్గా ఉంటాము అనేది మన థాట్ ప్రాసెస్ ఉండాలి అనే దాన్ని బట్టి ఒకటే రెండని కాదు, ఒక 10 గోల్స్ ఇచ్చి ఈ 10 గోల్స్కి మన ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి కుటుంబం ఎలా అలైన్ అవుతుంది అనే దానికి 2047 డాక్యుమెంట్ అండి. అంటే నార్మల్ టెక్నికల్ వర్డ్స్ కాకుండా సింప్లిఫైడ్ చెప్పాలంటే ప్రేక్షకులకి, అంటే నా కుటుంబం ఈ ఆంధ్రప్రదేశ్ గోల్తో పాటు నేను ఎలా ట్రావెల్ అయితే ఒక 20 సంవత్సరాల్లో ఏం రీచ్ అవుతాను, మా ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్ ఎలా బయట తీసుకురావచ్చు, మా ఇంటి నుంచి ఒక కొత్త ప్రోడక్ట్ ఎలా తీసుకురావచ్చు, మా ఇంటి నుంచి ఒక కొత్త సర్వీస్ తీసుకొస్తే ప్రపంచంతో ఎలా మమేకం అవ్వచ్చు, ప్రపంచం కంటే ముందు ఎలా ఉండొచ్చు అనేది డాక్యుమెంట్ యొక్క 2047 యొక్క ఆబ్జెక్టివ్ అండి. దాంట్లో భాగంగా మేమేంటంటే, మీరు ఇందాక అన్నాడు కొన్ని వస్తున్నాయి నిధులని, అవన్నీ ఓకే, అవి జరుగుతూ ఉంటాయి. ఇంకొక 20 సంవత్సరాల్లో చంద్రబాబు గారు ఉండొచ్చు, లేకపోవచ్చు. ఒక మనిషి అంటే మనం అనుకుంటున్నా ఎవరైనా సరే ఏజ్ ప్రకారం కూడా ఆలోచిస్తే, సో ఇట్స్ నాట్ డిపెండ్ ఆన్ ఒక పర్సన్ బట్టి కాదండి. ఇట్ ఈస్ అబౌట్ ఒక స్టేట్ వెల్ బీయింగ్ అని పెట్టి ఒక కామన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే మనందరం దాంతో ఎలా కష్టపడదాము అనేది దాని ఉద్దేశం అండి. ఈ బడ్జెట్ అంటారా, పాత అప్పులు అంటారా, అదొక క్రైసిస్. పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే చంద్రబాబు గారు ఒక వర్డ్ చెప్తా ఉంటారు, ఆల్వేస్ సీ అన్ ఆపర్చునిటీ ఇన్ క్రైసిస్. 2047 పెట్టుకొని కూడా అంత మాత్రం పెట్టుకొని నాకు డబ్బులు లేవు అనుకున్నా కానీ దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలా, సింగపూర్ని ఒక మనం ఎగ్జాంపుల్ తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి అనేది ఆల్వేస్ మన దగ్గర ఉన్న మంత్రం అండి. అది చంద్రబాబు గారి మంత్రం అదే ఉండేది. ఎప్పుడు చూసినా చెప్తానే ఉంటారు, సీ అన్ ఆపర్చునిటీ ఇన్ ఏ క్రైసిస్. ఓకే, ఇప్పుడు క్రైసిస్ లో ఉన్నాం, 10 లక్షల కోట్ల చేతిలో అప్పులు ఉన్నాయి బికాస్ ఆఫ్ ఒక పర్సన్ హూ మిస్హ్యాండిల్ ద స్టేట్ అని చెప్పి మీరు బడ్జెట్ గురించి మాట్లాడుకుంటే అదే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. సో దట్ వాస్ ది ఐడియా ఆఫ్ 2047 అండి. దీంట్లో భాగంగా స్కిల్ ఎలా పెంచాలి ఒక 10 సూత్రాలు క్రియేట్ చేశారు. డీటెయిల్డ్ అందరికీ ప్రతి కుటుంబానికి వెళ్ళాలన్న ఉద్దేశంతో దీన్ని ఇంకా హైలైట్ చేస్తున్నారు కూటమి ప్రభుత్వం. దట్ వాస్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ 2047. ఓకే, సాధ్యమయ్యే పనేనా? అంటే ఇంకా చాలా టైం ఉంది అనుకోండి. మీరు అనుకున్నట్టుగా ఒకవేళ ప్రజా తీర్పు ప్రకారం మీరే కొనసాగితే మీ అధినేత అన్న విధంగా 24 ఇంకొక 2.5 దశాబ్దాలు అంటే ఇంచుమించు 25 సంవత్సరాలు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉంటే ఇదంతా జరుగుతోంది అనేది మీరు అబ్జెక్ట్ చేయొచ్చు. లేదు మేడం, దిస్ ఇస్ నథింగ్ టు డూ విత్ చంద్రబాబు నాయుడు. ఇట్ ఈస్ మీరు 2020 విజన్ అన్నప్పుడు మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చారు హైదరాబాద్ లో. అప్పుడు 2014 ఉండాలి అనే మాట పవన్ కళ్యాణ్ నోటి నుంచి వచ్చిందా రాలేదా? 2.5 దశాబ్దాల పాటు సీఎం గా చంద్రబాబు నాయుడు ఉండాలి, ఇదంతా జరుగుతుంది అనేది మీ అధినేతే కదా మాట్లాడింది.
ఇప్పుడు కరుణానిధి గారు కుర్చీలో కూడా కూర్చున్నారండి, కుర్చీలో కూర్చుని పాలించారు. చెప్పారా లేదా అంటున్నా. అదే మేడం, ఇప్పుడు ఆకాంక్ష అనేది అందరికీ ఉంటుంది, పాజిటివ్ గా ఆకాంక్ష చేద్దాం. లేదు ఈ మధ్యలో నువ్వు పోవాలి, నేను సీఎం ఎక్కాలంటారా? మీరే అంటున్నారు వయసు పైబడింది ఏమో చెప్పలేమని. చెప్పేది 2047 వరకు ఇట్ ఈస్ నథింగ్ టు డు ద పర్సన్. ఆయన ఉన్నా లేకపోయినా ఉంటే మరి మీ అధినేత కదా క్లారిటీ లేదని చెప్తున్నారు కదా, ఆయనే చెప్పారు. లేదండి, ఆయన ఆకాంక్ష ఇప్పుడు ఒక క్లియర్ గా చెప్పున్నారు నిన్న. అదేనండి, క్లియర్ గా చెప్పున్నారు. ముఖ్యమంత్రి గారు పక్కన ఉన్నారు, ఈయన డిప్యూటీ సీఎం గారు ఖచ్చితంగా అదే ఆకాంక్షిస్తారు. అంతేగాని మీరు త్వరగా పోతే నీ సీఎం అవుతాననే మాట మాటకి మీరు చెప్తూ ఉన్నారు ఇప్పుడు. ఏమో ఆరోగ్యరీత్యా వయసురీత్యా అలా ఉంది కాబట్టి మేమేం అడగలేదు, మీ మనసులో ఉన్న మాట బయట పెట్టారంతే మన డిబేట్ లో. ఆ వయసురీత్యా ఏదైనా జరగచ్చు అనేది, వయసురీత్యా అనేది అక్కడ అసలు మ్యాటరే కాదు. ఏమో కొంతమంది ఆరోగ్యాలు సక్రమంగా ఉన్నప్పుడు 100 years కూడా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్, ఏజ్ ని బట్టి మనం రాజకీయాలు మాట్లాడుకోలేము మేడం. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ స్టేట్ వెల్ బీయింగ్ మేడం. కాకపోతే ఇంత విజన్ నాకు అర్థం కావట్లేదు, నా స్థాయికి నాకు అర్థమైంది కొంతవరకు, మిగిలింది నాకు అర్థం కాలేదని చెప్పి క్లియర్ గా చెప్పున్నారు పవన్ కళ్యాణ్. ఆయన స్థాయికి అర్థమైంది, మిగతా కొంత అర్థం కాదన్నారు. ఆబ్వియస్లీ ఈజ్ ఎక్స్పీరియన్స్ ది ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండి. ఇంకా ఆయన డిప్యూటీ సీఎం అవుతున్నారు, ఖచ్చితంగా అవుతారు. మాకంటూ ఒక టైం వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా సీఎం అవుతారు. కానీ ఆయన పడేసేసో ఆయన తోసేసో అని ఉండదు. రాజకీయాల్లో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. అలానే ఇప్పుడు నేను సీఎం అయిపోవాలి, అర్జెంట్గా వెళ్ళిపోయి ఏదో చేయాలని లేదు. మాకంటూ కామన్ గోల్స్ ఉన్నాయి. యాజ్ ఆఫ్ నౌ కూటమిలో ఉన్నాం, ఖచ్చితంగా దాన్ని మేము రెస్పెక్ట్ చేసి ముందుకెళ్తాం. కానీ ఆయనకు అవ్వాలని కోరుకోము, లేకపోతే ఆయనకైతే మీ సీఎం అవుతాను కోరిక ఎప్పుడు లేదండి. మీరు గమనించండి, ఆయన నిజంగా అది అవకాశం 2014లోనే డిప్యూటీ సీఎం ఆయనకి లేదు. పవన్ కళ్యాణ్ కూడా చెప్పలేదు. ఇప్పుడు మీ బాటను బట్టి అది బయటకు వచ్చింది. ఆరోగ్యరీత్యా వయసు రీత్యా ఏదైనా జరగచ్చు అంటే ఆయనేమో ఇంకో 25 సంవత్సరాల పాటు సీఎం గా చంద్రబాబు నాయుడు కొనసాగాలి, ఆ విజన్ మాకు కనిపిస్తుంది, ఆయన చూసి నేను చాలా నేర్చుకుంటున్నాను, అందరూ రాళ్ళు చూస్తే ఆయన ఏమో డెవలప్మెంట్ చూసారని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తుంటే మీరు మాత్రం ఎందుకు మాదిన ఇట్లా మాడారు, ఆయన వయసు ఎంత ఏజ్ ఎంత అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. ఉద్దేశం ఏంటంటే నాది కానీ ఆయన ఎప్పుడు 25 సంవత్సరాలు ముందు ఆలోచిస్తున్నాము, అంతేగాని ఇప్పటికిప్పుడు కాదు, అధికారం కోసం కాదు అనేది ఎప్పుడు ఆయన మాట్లాడే మాట. మీ ఉన్నా లేకపోయినా, నేను అనేది ఎగ్జాంపుల్, మీరు చంద్రబాబు ఉన్నారు, నేను పవన్ కళ్యాణ్ గారు ఉన్నా లేకపోయినా మాట్లాడతాను. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫ్యూచర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాను నేను. ఉన్నా లేకపోయినా అనే వరకు ఓకే, ఏజ్ పరంగా అనేటప్పటికీ అది పాయింట్ అవుట్ అయింది. ఆయనే ఉండాలంటున్నారు. ఓ పక్క అధికార పార్టీ 2047 విజన్ వైపు అడుగులేస్తుంది. ఏ విధంగా వెళ్ళాలి, హెల్దీ వెల్దీ హ్యాపీగా రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్ళాలి, దేశంలోనే ఏపీని నెంబర్ 1గా ఏ విధంగా తీర్చిదిద్దాలి అనే దాని గురించి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. మీరేమంటారు? ఆశయ గారు, మీకు పేరున్న పెద్దలకి ఐఎన్ఎస్ వీక్స్ యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం అండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 అని ఇచ్చారు. అప్పుడు 2004లో అనుకో, 1999లో 2004లో సంథింగ్ ఆ టైంలో విజన్ 2020 అన్నారు. సరే, విజన్ 2020 మరి ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు? మంతకాలం బతికే ఉన్నారు కదా. అలాగే ఇప్పుడు విజన్ 2047 అంటున్నారు. ఇక్కడ మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, దాని తోడుగా పవన్ కళ్యాణ్ గారు. సార్, విజన్ 2047 అంటే ఇంకా దాదాపుగా 2 దశాబ్దన్నర కాలాలు ఉన్నాయి. అంటే వీళ్ళు విజన్ ఏంటి, రాష్ట్రాన్ని ఇంతవరకు చేస్తున్నటువంటి అభివృద్ధి ఏంటి, రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లారు, ఇక్కడ టెక్నాలజీ ఏంటి, ప్రజలకి చేస్తున్నటువంటి రైతులు చేస్తున్నటువంటి వ్యవసాయానికి కావాల్సినటువంటి టెక్నాలజీ ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలని కానీ, లేదా నిరుద్యోగాల్ని నిర్మూలించడానికి ఎటువంటి పరిశ్రమలు తీసుకురావాలి, ఎటువంటి పెట్టుబడులు పెట్టాలని కానీ, లేదా రాష్ట్రానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిగించడానికి కానీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలండి. దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ తీసుకెళ్తా ఉన్నారు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో మరి 2047 వరకు పక్కన పెడితే ఈ 2029 అవనండి, ఈ 5 సంవత్సరాల కాలంలో ఇలుకున్నటువంటి ఈ పరిమిత కాలంలో రాష్ట్రాన్ని ఏ విధంగా విజనరీ డాక్యుమెంట్ లో తీసుకెళ్తారు, ఏ విధంగా ఇప్పుడు ఉన్నటువంటి రైతులకి ఇప్పుడు వీళ్ళు ఏవైతే 20,000 ఇస్తామన్నారో కనీసం 5,000 కూడా ఇప్పుడు వచ్చే వేకంటే ఇలా. అలాగే మనకి కావాల్సినటువంటి వాళ్ళు అమరావతి రాజధాని అన్నారు, అమరావతి ఒకటే రాజధాని డిక్లరేషన్ అని మన చేయడం జరిగింది. సో ఈ అమరావతిని కూడా ఈ 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేసే అవకాశం ఉందా? పోలవరాన్ని కూడా ఈ 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేసే అవకాశం ఉందా? లేదా రైల్వే జోన్ కానీ వీళ్ళకి ఏదైతే మరి మెట్రో రైలు అంటున్నారు, ఇలాంటివన్నీ కూడా మన రాష్ట్రానికి కావాల్సినటువంటి టెక్నాలజీ పరంగా కానీ ఉద్యోగ పరంగా ఏదైనా ఈ 5 సంవత్సరాల్లో చేసే పరిస్థితి ఏర్పడుతూ ఉందా? అవేవి కూడా
చంద్రబాబు నాయుడు గారు పక్కన పెట్టేసి విజన్ 2047 డాక్యుమెంట్ అంటే నాకు అర్థం కావట్లేదు. అంటే ముందు చూపు ఉండడం మంచిదే, కానీ ప్రజెంట్ ఏంటి? ప్రజెంట్ సూపర్ 6 అన్నారు. సూపర్ 6 వచ్చి ఇప్పుడు 6 నెలలు అవుతుంది. లక్ష్మణరావు గారు ఎక్కడ మాట్లాడే పరిస్థితి లేదు. అంటే లక్ష్మణరావు గారు హామీలు కానీ లేదా విజనరీ కానీ వినిపిస్తుందా? వినపడుతుందండి ఆశ గారు. ఎస్ 2047 విజన్కి సంబంధించి మీరు ఇంతకుముందు అన్నారు కదా 2020 విజన్ అని చెప్పి 1999లో స్టార్ట్ చేశారు. ఐ థింక్ స్టార్ట్ చేసినప్పుడు 2020 మధ్యలో ఇంతకుముందు బోస్ గారు చెప్పిన విధంగా ప్రభుత్వాలు మారాయి, అంటే పార్టీలు మారాయి. అయినప్పటికీ ఆ విజన్ని కంటిన్యూ చేయడం బట్టి ముందుగానే ఎట్లా గ్రహిస్తారంటే దాన్నే విజన్ అంటారు. అంతకుముందు సైబరాబాద్ కానీ హైటెక్ సిటీ కానీ ఈ విధంగా ఉండేది కాదు. ఏం జరుగుతుందిలే ఏంటి అనుకుంటే ఏది కాదు. టెక్నాలజీ ఏ విధంగా పెరిగింది, డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతోంది, ఐటీ ఏ విధంగా డెవలప్ అయింది మనం చూస్తున్నాం. ఇప్పుడు గురించి మాట్లాడదాం. ఈ 5 సంవత్సరాల గురించే కాదు, ఒకవేళ ప్రజా తీర్పు జమిలీ వచ్చినా రాకపోయినా ఎలక్షన్స్ తర్వాత ప్రజా తీర్పు మారితే ఆ వచ్చిన గవర్నమెంట్ కూడా దాన్ని కంటిన్యూ చేసినప్పుడు అది సక్సెస్ అవుతుంది. లేదు మీరు ఇంతకుముందు 3 క్యాపిటల్స్ అంటున్నారు, ఇవన్నీ అంటున్నారు, మళ్ళీ మొదటికి వస్తే కనుక ఎంత విజన్ ముందుకు వచ్చినా సరే, ఎంత థర్డ్ ప్రాసెస్తో ముందుకెళ్ళినా సరే అది కంప్లీట్ కానటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే మళ్ళీ మొదలవుతుంది, మళ్ళీ ప్రాసెస్ అవుతుంది. అప్పుడు ఎట్లా మీరు సహకరిస్తారా లేదా? ఈ విజన్ ఏదైతే స్టార్ట్ చేస్తున్నారు 2047 దేశంలోనే ఏపీని నెంబర్ 1గా నిలబెట్టాలని చెప్పి అనుకుంటున్నామని చెప్పి డాక్యుమెంట్స్ తయారు చేశారు. దాంట్లో మీకేమన్నా అంశాలు ఏమన్నా వ్యతిరేకంగా ఉన్నాయా? లేదు మేము వచ్చినా సరే ఇవి కంటిన్యూ చేస్తాం, కొన్ని అంశాల వరకు మేము వ్యతిరేకిస్తున్నాం అని ఏమైనా ఉన్నాయా? అవి చెప్పండి. అశయ్ గారు, మేము వ్యతిరేకించాలా కొనసాగించాలా అనేది ఎవరి పార్టీ యొక్క సిద్ధాంతాల పరంగా వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి విజన్ కి మాకు సంబంధం ఏముంది? మోడీ గారి విజన్ కి మాకు సంబంధం సంబంధించి కదా. వినండి, ఇది రాష్ట్ర అంటే ఇది రాష్ట్ర విజన్ కాదు. మీకు మళ్ళీ చెప్తా ఉన్నా, రాష్ట్రం విజన్ అంటే అన్ని పార్టీల యొక్క నిర్ణయాలు, అన్ని పార్టీల యొక్క నిర్ణయాన్ని మీరు తీసుకోవాలి. నా ఒక్కరికే తలంపు వచ్చింది, నేనే విజనర్ని, నేనే డాక్యుమెంట్ చెప్తే అదే నిజం అవుతుంది, అదే విజన్ అంటే నా విజన్ నేను చెప్తే అలాగా పార్టీలన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు అంటా ఉన్నారు 5 సంవత్సరాల తర్వాత పార్టీలు మారిపోతూ ఉన్నాయని. మారిపోతే ఎవరికి విజన్, ఎవరి విజన్ ప్రకారంగా పరిపాలిస్తారు? చంద్రబాబు నాయుడు గారి విజనరీ, చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతాలు ముందుకు తీసుకెళ్లాలనే రూల్ ఏమి లేదు కదా. సో అటువంటి ఆశా గారు, అటువంటిది మీరు ఏమైనా అన్నప్పుడు పార్టీలన్నిటి కూడా ఒక తాటిపై తీసుకురావాలా. మన మీరే తెర మీద తీసుకొచ్చారు కదా, మీరు అన్ని పార్టీలను అడిగే తీసుకున్నారా? 3 రాజధానులకు సంబంధించి ఆశా గారు వినండి, అంటే ఇగో ఇలా ఉంటది. రాబోయే కాలంలో మన భారతదేశం నంబర్ 1 గా ఉండాలంటే ఇంకో 30-40 సంవత్సరాలు మనం కష్టపడాలి. ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 స్థానంగా ఉండాలంటే ఒక 25 సంవత్సరాలు కష్టపడాలి. ఏ విధంగా కష్టపడాలి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి? ఇగో మనం ఈ విధంగా తీసుకెళ్తే మన రాష్ట్రం ముందుకెళ్తుంది, దేశం ముందుకెళ్తుంది అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి, సెంట్రల్ గవర్నమెంట్ కూడా చెప్పాలి మిగతా పార్టీలకి. సో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ అభిప్రాయాలు కూడా వ్యక్తపరుస్తారు, వాళ్ళకున్నటువంటి పాయింట్లు కూడా ఇస్తారు. అంతేగాని మేము చెప్పిందే చేయాలి, మేము చెప్పిందే కరెక్ట్, అదే విజనర్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ 20 సంవత్సరాల్లో చేసిన డెవలప్మెంట్ ఏంటని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఈ 20 సంవత్సరాల్లో ఆ ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయండి. మీరు ఇందాక ఐటీ అంటున్నారు, ఐటీ తీసుకొచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసింది ఎవరు? నేదర్ల జనార్దన్ రెడ్డి గారు. ఆ టైంలో జరిగినవన్నీ కూడా నేనే చేస్తున్న విజనరీ, నా వల్లే సైబరాబాద్ వచ్చింది, నా వల్ల హైదరాబాద్ డెవలప్మెంట్ అయింది, నీ లేకపోతే ఐటీ లేదు, నీ లేకపోతే ఐటీ ఉద్యోగస్తులు లేరని చెప్పుకోవడం ఏంటో నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఉన్నటువంటిది మానసిక రోగం. అది డిమానిటైజేషన్ నేనే చేపించాను, 1000 రూపాయల నోట్లు 2000 నోట్లు నేనే తీసుకొచ్చాను, మొత్తం అన్ని కొలప్ చేయండి అని చెప్పి నేనే అంటాడు. ఎవడైనా ఇంకో కొత్తగా ఏమన్నా ఏదైనా కనిపెడితే దానికి సలహా ఇచ్చింది కూడా నేనే. ఎక్కడ ఏదైనా అద్భుతం వింతలు జరిగితే ఆ వింతలు జరగడానికి కారణం నేనే. అసలు వర్షం పడుతుందంటే కింద నుంచి బాణం వేస్తే గానీ చంద్రబాబు నాయుడు బాణం వేస్తే వర్షం కురిసిందని అంటాడు ఆయన. సో ఇటువంటి విజనరీ కాదండి. ఎవరో చేసిన గొప్పను మనం చేసిన గొప్పగా. లక్ష్మణరావు గారు, 5 సంవత్సరాల్లో మీరు తీసుకున్న విజన్ ఏంటి ఏపీ డెవలప్మెంట్ కి? మేడం, ఇప్పుడు మేము చేసినటువంటి 5 సంవత్సరాల్లో మీకు అర్థమవుతూ ఉంటది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విజన్ ఏంటనేది. 2019-2024లో ఈ భారతదేశంలో ఎవరు కూడా ఇటువంటి పరిపాలన కానీ ఇటువంటి విధానంగా విజన్ అంటే ఏంటంటే మనం మాట్లాడుకోవడం కాదండి. ఎప్పుడైనా మీరు సచివాలయ వ్యవస్థ చూసారా? ఎప్పుడైనా మీరు ఆర్బీకి కేంద్రాలు చూసారా? ఎప్పుడైనా 24 గంటలు పనిచేసే విలేజ్ క్లినికల్ చూసారా? ఇంటింటికి వచ్చే పరిపాలన అందించడానికి మీరు వాలంటరీ వ్యవస్థ చూసారా? దట్ ఈస్ కాల్ ఆఫ్ విజనరీ.
విజనరీ అంటే మాటలో చెప్పడం సో వీటి వల్ల డెవలప్మెంట్ అనేది త్వరితగతిన జరుగుతుంది అంటారు మీరు. విజనరీ అంటే దోసుకోవడం కాదు. విజనరీ అంటే మీరు కొన్ని పాయింట్స్ లేవనెత్తారు, అమరావతికి సంబంధించి, పోలవరానికి సంబంధించి, ఇవన్నీ కూడా మీ హయాంలో పూర్తి చేస్తాము, నా తండ్రి స్టార్ట్ చేసింది నేను పూర్తి చేస్తానని చెప్పి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి విషయం చేయలేకపోయారు. అది ఎక్కడుందో, ఏ సిచ్యువేషన్లో ఉందో ఏంటనేది మీకు తెలుసు, ప్రజలకి తెలుసు, ప్యానల్ మెంబర్స్కి తెలుసు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి కూడా మీ 5 సంవత్సరాల్లో కూటమి అంటే ఎన్డీఏ కూటమి పైన కింద దేశంలో రాష్ట్రంలో కూడా ఉంది కాబట్టి కంప్లీట్ చేయకపోతే ప్రజా తీర్పు చూస్తాం సార్, తప్పకుండా ప్రజా తీర్పు గారు. పోలవరం గురించి అన్నారు, పోలవరం ఏమైందో ఏం చేశారు అనేది మనకు తెలిసిందే. ఏదైతే అప్పర్ లోయర్ డ్యాము అలాగే లోయర్ డ్యామ్ ఇది కాపర్ డ్యామ్ ఇవన్నీ కూడా అవి కాకుండా వీళ్ళు కట్టినటువంటి వాల్ ఏదైతే ఉందో డయాఫ్రామ్ వాల్ కూలిపోవడం కారణం ఒక సిస్టమేటిక్ లేదు, దానికి ఒక డిపిఆర్ సరిగ్గా చేయలేదు. ఆ ప్రాజెక్ట్ చేయకుండానే ఈ రోజు నా డయాఫ్రామ్ వాల్ కూలిపోయిన కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు వరకు మీకు మంత్రులు మారినప్పటికీ కూడా ఈ డయాఫ్రామ్ వాల్ కి సంబంధించి పోలవరం ప్రాజెక్ట్ స్థితిగతుల గురించి తెలియలేదంటారు. అమరావతిని అనిల్ కుమార్ యాదవ్ మారి అంబటి రాంబాబు వచ్చినప్పటికీ కూడా మీకు ఆ ప్రాజెక్ట్ స్థితిగతులు ఏంటి, ఆ డయాఫ్రామ్ వాల్ ఏంటో తెలియలేదు. ఓకే, విజన్ 2047 ని మీరు స్వాగతిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా, ఏంటి చెప్పండి. విజనరీ 2047 విజనరీ అనేది అది చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారి యొక్క విజన్. ఇది భారతదేశానికి రాష్ట్రానికి సంబంధించిన విజన్ కాదు. అది రాష్ట్ర ప్రజలు గమనిస్తారు. మా పార్టీ తరఫున మేము కూడా దాన్ని పెద్దగా కోరుకుంటున్నారే. రాష్ట్ర ఆర్థిక ఆదాయం పెరగాలనుకుంటున్నారు, రాష్ట్రం డెవలప్మెంట్ కావాలనుకుంటున్నారు, మా విజన్ అంటే మేము చూపిస్తాం. కాదు లక్ష్మణరావు గారు, పార్టీలు ఎట్లా ఉన్నా రాష్ట్రం డెవలప్మెంట్ గురించి ఏకతాటి మీదకి రావాలి, అన్ని పార్టీలని అడిగి మాట్లాడాలి అని చెప్పి మీరు అన్నారు. ఓకే, గత ప్రభుత్వం అడిగిందా అడగలేదా డెసిషన్ తీసుకున్నప్పుడు అనేది పక్కన పెడదాం కొద్దిసేపు. రాష్ట్రం ముందుకెళ్ళినప్పుడే కదా ప్రజలు కూడా బాగుపడతారు, మన రాష్ట్రానికి సంబంధించిన సంక్షేమ పథకాలు ఇంకా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, ప్రజల్లో ఒక మంచిగా ఆరోగ్యంగా హెల్దీగా వెల్దీగా హ్యాపీగా ఉండడానికి ఒక అవకాశం ఉంటుంది. సో హెల్దీ వెల్దీ హ్యాపీ ఈ మూడిటితో ముందుకైతే వెళ్తున్నది విజన్ 2047 డాక్యుమెంట్ నిన్న రిలీజ్ చేయడం జరిగింది. ఒకవేళ మంచి అంశాలు అయితే మీరు స్వాగతిస్తే తప్పేముంది అనేది లేదు. ఒక పాయింట్ తీసుకొచ్చి అది చంద్రబాబు నాయుడు యొక్క మార్కు పడుతుంది కాబట్టి మేము దాన్ని స్వాగతించము అని చెప్తారా? ఆశా గారు, చంద్రబాబు నాయుడు గారు ఈజ్ వెల్త్ క్రియేటర్ అన్నారు. నీ సంపద సృష్టికర్తని, నీ సంపద సృష్టిస్తా అన్నారు. ఈ రోజున ఎక్కడ సృష్టిస్తున్నారు సంపదని? 5 లక్షల పెన్షన్లు తీసేశారు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత. ఈ రోజున మినీ అంగన్వాడీ కేంద్రాల్లో కూడా తీసేశారు. ఇంతవరకు కూడా ఈ 6 నెలల్లో కూడా ఏ ప్రభుత్వ దీనికి కూడా ఎవరైతే ఆ స్కూల్లో పనిచేస్తున్న ఆయనకి జీతాల వల్ల 108 వాళ్ళకి జీతాల వల్ల ఇంతవరకు అంగన్వాడీ టీచర్లకు జీతాల వల్ల ఆ మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి స్వీపర్స్ కి జీతాల వల్ల 6 నెలల కాలం పాటు ఒకరికి జీతాల వల్ల. ఇదా ముందు చూపు, ఇదా విజనరీ, ఇదా సంపద సృష్టించడం. మీరేం మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు. మీరు వచ్చి 6 నెలలు మీరు ఏం చేయలేకపోతే పవన్ కళ్యాణ్ గారు అన్నారు కనీసం రోడ్ల మీద గొంతులు పోడ్చడానికి మా దగ్గర డబ్బులు లేవని లేకపోతే ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు అన్నారు. రోడ్ల మీదకి వెళ్తే మమ్మల్ని తంటారు, రోడ్ల మీదకి వెళ్తే మమ్మల్ని కొడతారు అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అంటే సాక్షాత్ ఒక డిప్యూటీ సీఎం అటువంటి వ్యాఖ్యలు చేస్తారంటే మీ పరిపాలన మీకు చేత కావట్లేదు. వ్యవస్థీకరణ చేయడము మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇన్ని డబ్బులు గత ప్రభుత్వంలో ఏ విధంగా దారి మళ్లించారు, ఇన్ని కోట్లు ఏ విధంగా మాయమైపోయాయి. ఇవి ఉంటే కనుక ఇప్పుడు మనం ఒక 40% గ్రామాలకైనా సరే అన్ని చేయడానికి ఒక వెసులుబాటు అనేది ఉండేది కదా. ఏది కాకుండా డబ్బులను ఎటువైపు వెళ్ళిపోయాయి అని చెప్పి నిన్న ఇదే 2047 విజన్ డాక్యుమెంట్ రిలీజ్ అప్పుడు డిప్యూటీ సీఎం మాట్లాడినట్టు అంశాలు. సో మీరు క్లియర్గా ఏం చెప్తున్నారు? ఈ 5 సంవత్సరాల పరిపాలన గురించి మాట్లాడడం తప్ప ఎప్పుడో భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఏంటో అది మా పార్టీ స్టాండ్, మా పార్టీకి సంబంధించి మేము అనుసరించాలా లేదంటే మా యొక్క వైఖరిని మళ్ళీ ముందుకు తీసుకురావాలా, స్టార్టింగ్ నుంచి మొదలు పెట్టాలనేది అప్పుడు ఆలోచిస్తామంటున్నారు, అంతే కదా? అంతేనండి. 100% డెఫినెట్ గా ఎవరు పార్టీ సిద్ధాంత పరంగా ఎవరు విజన్ పరంగా వాళ్ళు పరిపాలిస్తారు కదా. నేను చెప్పినాను చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ విజన్ ఎవరో కంటిన్యూ మంచిగా ఉన్నా సరే స్వాగతించరు, అది రాష్ట్ర డెవలప్మెంట్ కి సంబంధించిందైనా సరే స్వాగతించరు. రాష్ట్రం డెవలప్మెంట్ కైనా ప్రజలకు అనుకూలించిన విషయమైనా ఆ యొక్క ముఖ్యమంత్రి యొక్క విధానాల పట్ల వెళ్తారు. అవును, అది ఒకవేళ ఒక ఇల్లు ఉంటుందండి, రేపటికి రేపు అవ్వదు కదా కట్టడం అనేది. మనకు ఒక డ్రీమ్ ఉంటుంది, దానికి ఒక 1 year 1.5 year ఆ డ్రీమ్ ఫుల్ ఫ్లెజ్డ్ అవడానికి టైం పడుతుంది కదా.
లేదు నేను ఒక నెల ఇక్కడ అర్థం ఉంటాను కాదు, కాబట్టి మీరు ఒక నెలలోనే అన్ని కంప్లీట్ అవ్వడానికి దాంట్లో కాదు. లాజిక్ చెప్తా ఉన్నారు. ఒకవేళ 1.5 year, ఒక్క నిమిషం, అందరూ 1.5 year ఇంజనీర్లే, లో అందరూ సివిల్ నేను ఉంటానో ఇంజనీర్లే. ఉండనో కానీ ఈ ఒక అట్లా కాదని ఇంజనీర్ చెప్పి ఇక్కడ స్లాబ్ వరకు ఇంజనీర్ లేసిన దాన్ని మళ్ళీ కూల్చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తే ఎప్పటికి కంప్లీట్ అవుతుంది ఆ బిల్డింగ్? ఆశా గారు ఒక ఇంజనీర్ ఇచ్చిన ప్లాన్ ఇంకే ఇంజనీర్ కి నచ్చదు. మీరు 100 గజాల స్థలం ఇచ్చారు అనుకోండి, 100 మంది ఇంజనీర్లు పిలిచారు అనుకోండి, 100 మంది కూడా 100 రకాల ప్లాన్లు ఇస్తారు. మీరు ఇచ్చిన ప్లాన్ ఆడు ఆమోదించాడు, ఎందుకంటే వాడికి నచ్చదు. వాడు కొత్తదనం చూడాలనుకుంటాడు, వాడు టాలెంట్ వాడు నిరూపించాలనుకుంటాడు. అలాగే సో బేస్మెంట్ వేసిన తర్వాత కూడా మళ్ళీ అన్ని కూల్చేసి మళ్ళీ బేస్మెంట్ వరకే వేస్తామంటారు 5 years లో. నా పరిపాలన అంటే, నా యొక్క శ్రావణ ఏంటి, నేను ఏ విధంగా పరిపాలించగలను అని ఆ యొక్క ముఖ్యమంత్రి ఆ స్టాంప్ ఉండాలని ఆయన కొత్త తరహాలో పరిపాలిస్తాడు. అల్టిమేట్ గా ప్రజలు, రాష్ట్రం డెవలప్మెంట్ అవ్వాలి, ప్రజలకు లబ్ధి చేకూరాలి, నిరుద్యోగులు ఉండకూడదు, పెట్టుబడులు రావాలి, కంపెనీలు పెట్టాలని ఏ ముఖ్యమంత్రి అయినా తాళాడతాడు. ఖచ్చితంగా ఆ ముందుగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాడు. ఓకే, ఒక్క నిమిషం. శ్రీనివాస్ చౌదరి గారు, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ ఆశ గారు, చెప్పండి. ఫస్ట్ 2047 విజన్కి సంబంధించి మాట్లాడాం సార్. తర్వాత ప్రభుత్వాలు మారితే అది కొనసాగుతుందా లేదా, కొనసాగకపోతే సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది మాట్లాడదాం. 2047 విజన్ డాక్యుమెంటరీ, దాంట్లో ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు ఏంటి, అవి ఏపీ డెవలప్మెంట్కి ఏ విధంగా సహకరిస్తాయి అనుకోవచ్చు? మొదట ఆశ గారు, మీకు న్యూస్ ప్రేక్షకులకి, జనసేన, వైఎస్ఆర్సీపీ అలాగే ఇతర మిత్రులు కూడా నా నమస్కారాలు, శుభోదయం. పిచ్చోడికి మొగలు పువ్వు ఇస్తే మడిచి ఎక్కడో పెట్టుకున్నాడంట, పాత సామెత. వీళ్ళకి వైజన్ 47 గురించి మాట్లాడితే అలానే అనిపిస్తారు. ఎందుకంటే మీరైనా సరే, నేనైనా సరే, ఇక్కడ ప్యానల్ ఎవరో కూర్చున్నా సరే, భవిష్యత్తులో ఏం కావాలంటే ఏదో ఒకటి అనుకుంటారు. మీరు డాక్టర్ కావాలను, ఆయన ఇంజనీర్ కావాలను, నేను లాయర్ కావాలను అనేది విజన్ అనమాట. దొంగ కావాలి, దొంగాకి అమ్మాలి, డ్రగ్స్ అమ్మాలి, అమ్మాయిని రేప్ చేయాలి, చెప్తా నేనండి. ఇలాంటి కోరికలు ఎవరికి ఉండవు కదమ్మా. నాకు తెలిసి ప్రపంచం ఎవరికి ఉండవు కదా. నిజమే. సంతోషం, హ్యాపీ, సంపద ఎవరు కోరుకోరమ్మా? ఎవరైనా కోరుకుంటారు, మీకు కావాలని కోరుకుంటారు. దీన్ని కొనసాగిస్తారా లేదా అని మీరు అడిగితే మాకు సంబంధం లేదంటే, అంటే మీకు హ్యాపీ వద్దు, అంటే సంపద వద్దు, సంతోషం వద్దు, అలాగే ఆరోగ్యం వద్దు అంటే మీరు రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారు? తప్పు కదా ఇది. సో ఇంకొక గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఈ గవర్నమెంట్ కొనసాగించాలి. ఇది ఎన్నో ఏళ్లుగా వస్తున్న సాంప్రదాయం. దీంట్లో మీరు బాగా గమనించాల్సింది ఏంటంటే, 10 సూత్రాల్లో ఉన్నటువంటి అంశాలు పేదరిక నిర్మూలన. వైఎస్ఆర్సీపీకి వద్దు, అది చెప్పింది విజన్ మాకు వద్దండి. పేదరిక నిర్మూలన కోసం ఏమి చేయాలో డాక్యుమెంట్స్ ప్రయోగించారు. ఊరు నుంచి రిచ్ వరకు ఎలా డెవలప్ చేయాలో ప్లాన్ వేసుకున్నారు. మంచిదే కదమ్మా. తప్పంటే వాళ్ళు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోరుకున్నట్టే లెక్క. 2 ఉపాధి కల్పన, దీన్ని కూడా విజన్ 47. ఇది కూడా వద్దా? ఉపాధి అవకాశం కల్పించకూడదు. చాలా సంతోషం, మంచి ప్రణాళికతో ముందుకెళ్తున్న వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఇప్పుడే పక్కన పెట్టారు. ఇంకా రాష్ట్రం నుంచి పక్కన పెడతారో తెలియదు, చూడాలి. నైపుణ్యం, వానంగా అభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏంటమ్మా? పిట్ ప్యాకెట్ కొట్టడమా, లేదంటే బియ్యాన్ని రైజేషన్ పంపించడమా, లేదా స్మగ్లింగ్ చేయటమా, రెడ్సైన్ చేయటమా? అలాంటి స్కిల్ డెవలప్మెంట్ కాదమ్మా. ఉపాధి చదువుకున్న వాళ్ళకి ఎటువంటి అవకాశాలు ఉన్నాయో చూసి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ నేర్పిస్తే ఉద్యోగాలు సంపాదించుకోండి. ఇది స్కిల్ డెవలప్మెంట్. నీకు తెలియదు జగన్మోహన్, ఎందుకంటే ఇంటర్లో ఫస్ట్, 10th లో ఫస్ట్, డిగ్రీలో ఫస్ట్. జగన్మోహన్ గారు మంచి చదువుకున్నారు కాబట్టి ఆయనకి తెలియదు. అది ఆయన తెలివి అర్థం చేసుకోవాలంటే మినిమం డిగ్రీ, ఐఏఎస్, ఐపీఎస్ 2 వాళ్ళ స్థాయిలకు సరిపోతుంది. ఇంకా రైతుల అభివృద్ధి, సాంకేతిక నివాదం, రైతుల అభివృద్ధికి సాంకేతికతను జోడు చేయండి. భూసార పరీక్షలు, విత్తన అవకాశాలు, వాతావరణ పరిస్థితులు కనుక వర్షాలు ఎప్పుడు వస్తాయి, ఇది సాంకేతికంగా వాళ్ళకి అందిస్తే, వ్యవసాయ పనిముట్లు, సబ్సిడీల విత్తనాలు అందజేస్తే రైతులు నాణ్యమైన ఉత్పత్తులు చేస్తారు. తద్వారా ఆర్థిక వనరులు. ఇది కూడా తెలియదు, ఎందుకంటే ఆయన డిగ్రీ, ఇంటర్ ఫస్ట్ పాస్ అయ్యారు జగన్మోహన్ గారు. సో ప్రపంచ స్థాయి వ్యవస్థ, లాజిస్టిక్స్ అనమాట. విదేశాల నుంచి పెట్టుబడులు రావడం కానీ, మనకు అభివృద్ధి చేసుకోవడానికి మన దగ్గర ఉన్నటువంటి అవకాశాలు తీసుకోవడానికి ఒప్పందాలు కూర్చుకొని రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మనం నెంబర్ 1 రాష్ట్రంగా అభివృద్ధి చేయాలనుకున్న డాక్యుమెంట్. శక్తి మరియు ఇంధన నియంత్రణ. మేము ₹2.99 యూనిట్ కొంటే మా జగన్మోహన్ గారు ₹5.13 యూనిట్ కొన్నాడు. ఇది ఆయన విజనరీ, ఇది మా విజనరీ. సోలార్ సిస్టమ్ పెట్టుకోవాలని, విండ్ సిస్టమ్ పెట్టాలని, జల విద్యుత్ తక్కువగా వాడుకోవాలని, దీని ద్వారా ఇంధన సౌకర్యాలు పెంచుకుంటే రాష్ట్రం బరువు తగ్గుతుంది, భారం అని చెప్పి మేము ఆలోచిస్తున్నాం. ఇది వాళ్ళకి పడదండి, ఎందుకంటే వాళ్ళ స్థాయి వేరు, వాళ్ళు అర్థం చేసుకోవాలంటే. అలాగే అన్ని రంగాల్లో పరిపూర్ణ ఉత్పాదక సాధన. ఇప్పుడు మహిళా సంఘాలు ఉన్నారు, డ్వాక్రా సంఘాలు ఉన్నారు. కొన్ని రకాల స్కిల్ నేర్పిస్తే వాళ్ళ కుటుంబం అలాగే ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది.
ఇటువంటి అవకాశాలు తీసుకురావాలని సమగ్ర విధానంలో స్వచ్ఛాంధ్ర నీట్గా, ఎందుకంటే చెత్త పన్ను వేసి 28 మెట్రిక్ టన్నుల చెత్త మన రాష్ట్రంలో పెట్టారు. మన డబ్బులు చేసారు అర్థం కావట్లే. ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి కదా, స్వచ్ఛంగా శుభ్రంగా ఉండాలి కదా, మనం బాగుండాలి, మన నగరాలు బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి, మన ఇల్లు బాగుండాలి. సో స్వచ్ఛాంధ్ర స్కీమ్ డబ్బులు ఇచ్చారు. అన్ని దశల్లో సాంకేతిక పరిజ్ఞానం తీసుకురావడం, ఐటీ రంగాలు కావచ్చు, అలాగే స్పేస్ ఇష్యూలో కావచ్చు, అదేవిధంగా ఏమంటారు వివిధ రంగాల్లో ఉన్నటువంటి రిలయన్స్, జియో లాంటి సమస్యలకి మనం స్పేస్ ఇచ్చి వాళ్ళకందరూ కూడా ఏమంటారు దాన్ని స్టోరేజ్ చేసుకోవడానికి అవకాశం కలిగితే వాళ్ళందరూ కూడా మనం ఉపాధి అవకాశం కల్పిస్తున్నాం. ఇది విజనరీ డాక్టర్స్. ఇది చెప్పకుండా మీరు చెప్పుకుంటే మీరు అడుగుంటే బాగుండేదేమో. షిప్ యాడ్లు మాఫియా నిర్మించడం ఎలా, ఎయిర్పోర్ట్లు మాఫియా నిర్మించడం ఎలా, అక్రమ సంపాదన కబ్జాలు చేయడం ఎలా, ఎర్రచందనం తెలియకుండా లెక్కర్ తెలుసుకోవాలా, బ్రాండ్ వేసుకొని, భూములు రియల్ ఎస్టేట్ తలకిందులు ఎలా చేయాలా, దేవాలయాలు ఏ విధంగా దోపిడీ చేయాలా, మందులు ఫార్మా కంపెనీలు ఏ విధంగా బినామీలు నడపాలా, స్మగ్లింగ్ డ్రగ్స్ గంజాయి ఎట్లా మెయింటైన్ చేయాలా, ఇది వాళ్ళ విజనరీ. మాకు తెలియదు, అది మేము చదువుకోవాలి, మా పిల్లల మధ్యలో మాకు చెప్పాల. ఈ విజనరీకి బాబు గారు, పవన్ కళ్యాణ్, బీజేపీ వాళ్ళ చాలా తేడా ఉంది. ఇది అర్థం కాదు మాకు. వైఎస్ఆర్సీపీ వాళ్ళ ప్రణాళిక మాకు అర్థం. ఎందుకంటే గతంలో ఒక రాజధాని పెట్టారు, ఆ రాజధాని కూల్చేయాలి, ప్రజాప్రస్థానం కూల్చేసిన తర్వాత గుడిసెలు కట్టాలి, గుడిసెలు తీసేసి సెట్టు భూమి వేయాలి. ఇది వాళ్ళ విజనరీ. వాడు ఎట్ట కట్టుకుంటే వాడికి అనవసరం, సంపద సృష్టించిన అవసరంలా. ₹1 జే బ్రాండ్ మద్యం ఇచ్చేస్తే తాగేసి పడుకుంటాడు. బిచ్చి వేస్తే నెల 25 కిలోలు 6 నెలల కాలంలోనే మీరు ఏం చేయలేకపోయారు. నిన్న రైతులకు సంబంధించిన నిరసన ర్యాలీ చేయడం జరిగింది వైఎస్ఆర్సీపీ. చాలా మంచి మాట చెప్పారు. దయచేసి నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వండి, 6 నెలలు ఏం చేసిందో చెప్తాను, తప్పులైతే పట్టుకోండి. అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు డబ్బులు లోన్ ఇస్తే, నిన్న కూడా ఏడీబింగ్ 12,000 కోట్ల రూపాయలు ఇస్తే వేగవంతంగా పనులు జరుగుతున్నాయి. గత 5 ఏళ్లలో జంగిల్ కూడా క్లీన్ చేయలేని దుర్మార్గం ప్రభుత్వం ఇది జరుగుతోంది. కాకపోతే మీరు చూడొచ్చు. పోలవరం ఇంతకుముందు గైడ్ బండ, లోయర్ కాపర్ బండు 2027, 2024 డిసెంబర్ 2021 6% 2% తాజైన పోలవరాన్ని కనీసం తట్టమట్టి కూడా ఎత్తకుండా 2% పూర్తి చేయకుండా 72% పూర్తి చేయని పోలవరాన్ని నాశనం చేశారు. ఇప్పుడు మళ్ళీ వర్కెచ్చుకున్నాం కదా, వరదలు వచ్చినా సరే కూడా చూడండి, మీరే వెళ్ళి, నేను కనబడకపోతే నేనేం చేయలేదు. 2 రైల్వే జోన్ 51 ఎకరాల భూమి ఇచ్చి ఉంటే ఆంధ్ర రాష్ట్రం రైల్వే జోన్ వచ్చినాయి. ఏం పీక్కుంటారు విచారని చెప్పి కూర్చున్నారు. ఇప్పుడు రైల్వే జోన్ ఇస్తున్నారు. 11 అంతస్తుల ప్లానరీ పెట్టుకొని బ్రహ్మాండ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. విశాఖ చూడండి, తెలుస్తుంది మీకు. విశాఖ స్టీల్ ప్రైవేట్ పరం చేయమని చెప్పి స్వచ్ఛందంగా ఆ శాఖ మంత్రులు చెప్పారు. ఆపగలిగారు మీరు. 25 మంది ఎంపీలు, 11 మంది రాజ్యసభ మెంబర్లు ఏం చేశారు అప్పుడు ఉత్సవగ్రహాలుగా? ఇప్పుడు ఆపగలిగాం కదా. గుంతలు లేని రోడ్లు ఛాలెంజ్ చేస్తున్నాం మీ ద్వారా. సంక్రాంతి కల్లా ఎన్ని ఇబ్బందులు సరే నున్నగా రోడ్లు వేయాలని చెప్పి మా సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ఆర్డర్ ఇచ్చారు. చూపించాడు కదా తల గుంతల మీద. అలాగే గంజాయిలని సమాధి నిర్మించాలనుకున్నాం. ఈగల్ సంస్థలు పెట్టి లాండ్ ఆర్డర్ కాపాడుకుంటున్నాం. గంజాయి లేదు కదా, పట్టుకున్నాం కదా. టాటా, రిలయన్స్, అదాని సంస్థ ద్వారా 1,40,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చి తద్వారా వర్క్ జరుగుతుంది. చెత్త పనులు చేసాం. అర్చకులకు 15,000 జీతం పెంచాం. న్యాయ బ్రాహ్మణులకు 20,000 జీతం పెంచాం. మీరు అన్ని చెప్తున్నారు, ఆయన సూపర్ సిక్స్ గురించి మాట్లాడుతున్నారు. ఎప్పుడో 2 దశాబ్దాల తర్వాత జరిగే విజన్ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు జరిగే వాటి గురించి ఏం మాట్లాడుతున్నారు? సంపద సృష్టిస్తాము. ఒక్క నిమిషం ప్లీజ్. చెప్పండి. 6 నెలల కాలంలో మీరు చేసినటువంటివి చెత్త పన్ను రాయితీ కావచ్చు, అర్చకులకు కావచ్చు, ఇవందరికి చెప్తూ ఉన్నారు. సూపర్ 6 లో ఏం చేశారంటున్నారు వాళ్ళు. రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా గానీ, రైతులకు ఇవ్వాల్సినటువంటి మద్దతు ధర గానీ ఇవేమీ చేయలేకపోతున్నారు. సంక్షేమ పథకాలు సూపర్ 6 సంబంధించి అమలు చేయలేకపోతున్నారు. ఎప్పుడో జరిగే వాటి గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇంకా కొన్ని పాయింట్స్ చెప్పారు లక్ష్మణ్ రావు గారు. ప్రతిదీ ఏది చేసినప్పటికీ కూడా తన ఖాతాలోనే వేసుకోవడం చంద్రబాబు నాయుడు అలవాటు. ఆశా గారు మీరు మధ్యలో అడ్డుపడుతున్నారు. విజిలీ అంటే ఇదేమ్మా, గంజాయి స్మగ్లింగ్ చేయడం కాదు, లేదంటే ఆడపిల్లలు అన్నేం చేయటం కాదు. మా విజిలరీ వేరు. ఈ విజిలరీ వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళతో అవసరం కూడా ఆంధ్ర రాష్ట్రానికి. జగన్మోహన్ రెడ్డి గారు కర్ణాటక వెళ్ళారు. కర్ణాటకలో వైఎస్ఆర్ పార్టీ పడిపోతున్నారు. ఆంధ్రలో ఉండట్లే ఆయన. కాబట్టి ఆయన సీజనల్ పొలిటీషియన్. ఇంతకుముందు మొదలు కదా కర్ణాటక ఉన్నాడు. ఆయన డబ్బులు దాచుకుని ఆయన వ్యాపారం చేసుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం అవసరానికి లేదు. కాబట్టి కర్ణాటకలో పార్టీ పెట్టుకుపోతున్నాడు ఆలోచిస్తున్నాం. కాబట్టి ఈయనతో ఆంధ్ర రాష్ట్రానికి అవసరం లేదు. ఈయన ఆంధ్ర రాష్ట్రానికి విజయనగర ముఖ్యమంత్రి కూడా కాదు. 5 ఏళ్ళ అధికారం వాళ్ళు అడిగి పాయింట్ సమాధానం చెప్పండి. ఓకే, వాళ్ళు అక్కడ పార్టీ పెట్టుకుంటే ప్రతిపక్షం ఉండదు. మీరు మాట్లాడారు, మీరేమడుగుతారు చెప్పండి. ఎస్ వాళ్ళు ఏమడుగుతున్నారు? ఈ 6 నెలల కాలంలో మీరు చేసింది ఏంటి? ఎంతవరకు సంపద సృష్టించారు? ఎంతవరకు నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించారు? మీ 1,20,00,000 ఉద్యోగాలు ఎంతవరకు ఇచ్చారు? ఎంతవరకు సంక్షేమ పథకాలు అమలు చేశారు? మీ ఉండుంటి పాడి సంక్షేమ పథకాలన్నీ అమలు చేసే వాళ్ళం. వీళ్ళు తీరు చూస్తే డబ్బులు లేవని చెప్తున్నారు.
అనేది లక్ష్మణరావు గారు చెప్తున్నటువంటి పాయింట్. ఎప్పుడో జరిగే దాని గురించి ఇప్పుడు మారడం కాదు, ఇప్పుడు జరిగేది ఎంతవరకు చేస్తున్నారు అంటున్నారు. నేను ఎప్పుడో జరిగిన విషయాలు ఇప్పుడు చెప్పట్లేదు. అమరావతి పనులు జరగలేదా, పోలవరం పూర్తి చేయని పనులు జరగట్లేదా, గ్యాస్ ఇవ్వటం లేదా, అదేవిధంగా ఉచిత పథకాలు చేనేత కనుక డిఎస్ రద్దు చేయటం లేదా, ఏదైతే మీరు చెప్పారో వేద పాఠశాల విద్యార్థులు 3,000 రూపాయలు పెంచిన సార్ నిరుద్యోగులకు ఇవ్వటం లేదా, నేను జరిగే చెప్తున్నాం, జరగని చెప్పట్లా. ఎవరికి నిరుద్యోగ భృతి ఎప్పుడు చెప్పారు, మీరు కళ్ళు మూసుకున్నాండి 5 ఏళ్లలో మీకు మళ్ళీ మాకు ప్రభుత్వం వస్తుంది చెప్పట్లా. నేను ఇప్పుడు చేస్తున్నాను. నిరుద్యోగ భృతి ఎవరికి ఇచ్చారండి 3,000? నేను మీకు మొదటి నిమిత్తం ఒక మాట చెప్తున్నా, మాది 164 ఎమ్మెల్యేలు ఇచ్చింది మమ్మల్ని ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయమని చెప్పి, మీలాంటి వాళ్ళు ప్రశ్నించమని చెప్పి జీవో నెంబర్ 141 జీవో అవసరం లేదు, బహిరంగంగా ధైర్యంగా గల్లా పట్టుకోవడం 10 సార్లు చెప్తాను మీకు, చాలా సార్లు చెప్పాను మీకు. కాబట్టి ఇప్పుడు చెప్తున్నా, మీ అమ్మాయిలు చేసే చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి లాగా మీరు కళ్ళు మూసుకున్నాండి 5 ఏళ్ళ తర్వాత ముఖ్యమంత్రి అవుతాను అప్పుడు మీకు అన్నం పెడతానని చెప్పట్లా. ఈ రోజు జరుగుతున్న విషయాలు చెప్తున్నాం. మీరు ఇందులో పొరపాటు నుండి చూపండి, తప్పని కాదంటే విమర్శ చేయట్లా. ఇందులో పొరపాటు నుండి చెప్పండి, ఇది చేయండి అని చెప్పి సలహా చెప్పండి, తీసుకుంటా మంచిదైతే. ఎవరు ఏమి చెప్పినా సరే ప్రభుత్వ పరంగా ప్రజల పరంగా నిర్మోహమాటంగా స్వీకరిస్తాం, అమలు చేస్తాం, అభివృద్ధి చేస్తాం. ఒకటే మా అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళు. రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రంగా సంధానప్రదేశంగా ముందుకెళ్ళాలి. 1947 లో విజనరీ అంతసేపు ఎవరు ఉంటారు ఎవరు పోతారు, విజనరీ డాక్యుమెంట్ ఉంటుంది కదా, నేనుంటాను మీరు పక్కన పెడదాం, విజనరీ ఒకటి ఉంటుంది కదా, దీన్ని తీసుకెళ్తారు. అడిగి మీ ప్రశ్నకి వాళ్ళు మీకు సమాధానం ఏంది, మాకు సంబంధం లేదు, మేము తీసుకెళ్ళము. ఏం చేస్తారు మీరు? గంజాయి పండిస్తారు, రాష్ట్రం అంతా గంజాయి సంస్థ ఉత్పత్తి చేస్తారు. గంజాయి అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏం కాదు, మీరు ఇప్పుడు కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చింది ఏం కాదు శ్రీనివాస్ చౌదరి గారు. మీకు రాజకీయంగా అనుభవం ఉంది. గతంలో మీరు చేసిన గంజాయి అసలు రాలేదా రాష్ట్రంలో కంటే సమాధానం ఉండదు. ఎందుకంటే గంజాయి అనేది 5 సంవత్సరాలనే పెరిగి ఉండొచ్చేమో కానీ అసలు లేకుండా ఈ 5 సంవత్సరాల్లోనే మొత్తం అంతా డెవలప్ అయిపోయింది, ఇంతకు ముందు ఎప్పుడు లేదనేది కాదు, ఇప్పుడు పట్టుబడట్లేదు అనేది కాదు. మీ ప్రభుత్వం కూడా ఇన్ని తీసుకొచ్చిన అవుతున్నాయి. మీరు ఒక పాయింట్ చెప్పారు, నిరుద్యోగ భృతికి సంబంధించి ఇస్తున్నామని చెప్పి. ఎవరికి ఇచ్చారండి నిరుద్యోగ భృతి? ఈ రోజు వేద పాఠశాలలో పనిచేసిన ప్రతి బ్రాహ్మణుడికి 3,000 రూపాయలు పెంచేది ఇచ్చేస్తాం మనకి నిరుద్యోగ భృతి. ఈ రోజు స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో మళ్ళీ సెక్షన్స్ డివైడ్ చేశారు, అప్పుడైతే సెక్షన్స్ ఏం చెప్పలేదు. ఒక్క నిమిషం నేను చెప్పని అండి, మీకు కాదు, నేను తప్పు చెప్తే పట్టుకోండి గట్టిగా. ఈ రోజు మా తిరుపతిలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి మహిళల పైన ఏ విధమైన సమస్య ఇచ్చిన పైన ఒక తిరుగుతారు. మొత్తం అన్ఎంప్లాయ్మెంట్ అంతా కూడా మేము ఇప్పుడు చేసుకున్నాం. 20 లక్షల ఉద్యోగాలు కదమ్మా, సంపద సృష్టించడం మా ధ్యేయం. కాబట్టి మీరు చెప్పండి, ఇప్పుడు 6 నెలలు టైం అయింది మా గవర్నమెంట్, ఇన్ని కాదని ఇట్లా ఇందులో తప్పులు జరుగుంటే తప్పని ఒప్పుకుంటా. ఇంకా 6 నెలలకు టైం ఇవ్వకుండా మీ మొత్తం రాష్ట్రంలో అసలు ఉద్యోగం లేకుండా ప్రయత్నం చేసిన ఆ ప్రయత్నానికి మీరు వీలైతే స్వాగతించండి, అభినందించండి, విమర్శలు చేయండి, అంతేగాని చేతే కాదు అంటే ఎట్లమ్మా. ఇప్పుడు వాళ్ళ అవంతి శ్రీనివాస్ గారు ఏమన్నారు నిన్న, ఈ గవర్నమెంట్ కనీసం 6 నెలలకు టైం లేదు, పార్టీలు మారినప్పుడు 1,000,000 అంటారు సార్. గతంలో మీ పార్టీ నుంచి ఆ పార్టీలోకి వెళ్ళినప్పుడు అనేక విమర్శలు చేస్తున్నారు, అవన్నీ కూడా మనం స్వాగతిస్తాం. పార్టీలు మారినప్పుడు మారడానికి ఏదో ఒక అంశాన్ని తీసుకొస్తూ ఉంటారు. డిస్కస్ చేద్దాం. శ్రీనివాస్ గారు మాట్లాడి పెట్టగాదంటారు, చెప్పండి మీరు. టైం ఇవ్వాలి, ఇచ్చారు, చేస్తున్నాం. 11 లక్షల రూపాయలు అప్పులు చేసి పెట్టారు, సంపద లేదు, డబ్బు లేదు, తినేసి మింగేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు సాల్వ్ చేసుకుని రావాలి కదా, గత ప్రభుత్వం చేసిన అప్పులు మేము భరించాలి కదా. ఎందుకు అవంతి శ్రీనివాస్ కి 6 నెలల నుంచి మొన్నే తెలిసిందంట ప్రశ్నిస్తున్నారని. ఫస్ట్ నుంచి వెళ్ళారు కదా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద సింబాలిక్ ధర్నా చేస్తున్నారు. మరి అప్పుడే బయటకు వచ్చి మాడొచ్చు కదా ఈ నేతలు, పార్టీలు మారేటప్పుడు కండువాలు మార్చుకునేటప్పుడు ఎందుకు? పశుపతి గారు 2047 విజన్ డాక్యుమెంట్ నిన్న రిలీజ్ చేశారు. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా దీని గురించి క్లారిటీ ఇచ్చున్నారు, ఏ విధంగా ఉండబోతుంది ఏంటి. ఒక విజన్ అనేది దేనికైనా కావాలి. ప్యానల్ మెంబర్స్ యొక్క అభిప్రాయాలు కూడా తెలుసుకున్నారు. అధికార పార్టీ వెర్షన్ ఏ విధంగా ఉంది, గత అధికార పార్టీ యొక్క అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయి అనేది. మీ అభిప్రాయం ఏంటి 2047 విజన్ డాక్యుమెంట్ కి సంబంధించి? ముందుగా ప్యానెల్ ఉన్నటువంటి మిత్రులు అలాగే ఐ న్యూస్ వీక్షకులకు శుభోదయం అండి. ప్రతి విషయానికి ప్రతి మనిషి ఆశావాది, ప్రతి ప్రాణి కూడా ఆశావాది. సో భవిష్యత్ తరాలు బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి అనేది కోరుకునేది ఒక కుటుంబ బాధ్యతగా, ఒక కుటుంబ పెద్దగా అమ్మ గాని తండ్రి గాని కోరుకుంటారు. సో దానికి ప్రభుత్వాలు నడిపే వాళ్ళు, ప్రస్తుత అధికారంలో ఉన్న వాళ్ళు తల్లిదండ్రి పాత్ర పోషిస్తూ, ప్రతిపక్షాలు కూడా అన్నదమ్ముల పాత్ర పోషిస్తూ ఉండాలి. ఇది బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వాలు, బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షాల యొక్క నేపథ్యం, ప్రజల యొక్క ఆకాంక్షను, ప్రజల యొక్క అభివృద్ధిని, ప్రజల యొక్క సంక్షేమం కోసం, ఆ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం, ఆ రాష్ట్రం యొక్క పేరు ప్రఖ్యాతలు ప్రతిఘటించాలి అనుకున్నప్పుడు కోరుకునేటువంటి ఇది ఒక కోరిక, బలమైన ఆకాంక్ష. ఇది అందరికీ చిత్తశుద్ధితో ఉండాలి. అయితే పార్టీలు, వ్యక్తులు వాళ్ళ అభిప్రాయాలు కొన్ని సందర్భాల్లో వేరున్నా, వాళ్ళు ప్రతిఘటించిన రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ ఒక కంకణబద్ధులై ఉండాలి. అయితే మన లక్ష్మణరావు గారు అన్నట్టుగా
ఒక్కొక్క ముఖ్యమంత్రికి ఒక్కొక్క సమయానుకూలంగా కొంత ప్రయారిటైజేషన్ ఉంటుంది. ఉమ్, ఉదాహరణకు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఐటెక్ గురించి తీసుకుంటుంటే, అంటే టెక్నాలజీ పరంగా ముందుకెళ్ళాలి అనుకున్నప్పుడు, అదే తర్వాత చంద్రబాబు నాయుడు గారు మానేసిన తర్వాత, అంటే అధికారం పోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు రైతాంగం మీద కాన్సన్ట్రేట్ చేశారు. అంటే ఎవరైతే ఏ ప్రభుత్వంలో ఏ వ్యక్తి అయితే అంటే ఫెయిల్యూర్స్ ఉంటాయో లేకపోతే ప్రయారిటైజ్ చేయనప్పుడు ఏమైతుందంటే ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ నుండి, ఆ సెక్షన్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ నుండి ఒక వ్యతిరేకత ఉంటుంది. ఆ వ్యతిరేకతను వీళ్ళు ప్రతిపక్షాలు సొమ్ము చేసుకొని వాటి మీద టార్గెట్ చేసేసి వాటిని ఎక్స్పోజ్ చేయడం వల్ల ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ ని దరిచేరుకొని వాళ్ళని అధికారంలోకి రావడం కోసం లేకపోతే నిరసన తెలుపుకోవడం కోసం చేసేటువంటి ఇది ప్రతిపక్షాల్లో ప్రభుత్వాల యొక్క వైఖరి. అయితే ఇక్కడ అభివృద్ధి అనేది ఒక రైతాంగమో లేకపోతే ఒక నిరుద్యోగులే కాదు, ప్రతి విషయంలో కూడా ఒక వెహికల్ నడవాలి అంటే 4 వీల్స్ ఎట్లయితే ప్రధానమో, ఇది కూడా రాష్ట్రం యొక్క మౌలిక వసతులు కానివ్వండి, రైతాంగం కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, శాంతి భద్రతలు కానివ్వండి, ఇవన్నీ సమపాలంగా నడుస్తున్నప్పుడే ఇది భవిష్యత్ తరాలకు లేకపోతే ఒక విజన్ అని ఉంటుంది. ఏ ఒక్క సెక్షన్, ఏ ఒక్క పారామీటర్ మనం స్కిప్ చేసినా కూడా ఇది విజన్ అని. అయితే చంద్రబాబు నాయుడు గారు గతంలో 2020 విజన్ అన్నారు. ఇవాళ లక్ష్మణ్ రావు గారు కానివ్వండి, లేకపోతే మీరు కూడా, నేను కూడా, ప్రతి ఒక్కరు కూడా ఒక విజన్ పెట్టుకోవడం తప్పు కాదు. ప్రధానంగా ఇది అందరూ ఆలోచించాలి, ప్రజలు ఆలోచించాలి, ప్రతిపక్ష పార్టీలు ఆలోచించాలి. ప్రజలకు ప్రత్యక్షంగా వాళ్ళు భాగస్వాములు కాకపోవచ్చు, ఒక ప్రధానమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతించాలి. అందులో ప్రతిపక్ష పార్టీలు అంటే వాళ్ళు చేసింది మేము వద్దన్నది మేము చేస్తాం అనేది కాకుండా, ప్రతిపక్ష పార్టీలు కూడా ఒక బాధ్యతాయుతంగా వాళ్ళు కూడా ఏం చేయాలంటే ఒక సూచన చేయొచ్చు తప్పకుండా. పశుపతి గారు ఒక్క నిమిషం అండి, పశుపతి గారు ఒక్క నిమిషం. గీతా ఆర్ట్స్ నుంచి అల్లు అర్జున్ అయితే ఇంటికి చేరుకున్నారు, ఆ విజువల్స్ చూస్తున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇంకొంచెం ముందుకు రావాలి. Thank you everybody. Andarki namaste. I like to first thank everybody from all over the country for all your love and support. Thank you each and everybody from all the industries, all the states and all the Indians across the world. Thank you so much for your love and support. I'm very, very, very humbled, and I like to thank all my fans for their immense love and support. Thank you. I'm safe. Nothing to worry. I'm doing well. Thank you very much. And I also like to tell that I'm a law-abiding citizen. I respect the law, and I will cooperate with them, and I'll do the needful. And very importantly, I would like to give my condolences once again to the family. It is very, very unfortunate that we went to watch a film and there was an accident, that is totally unintentional. We went to watch a movie and, due to an unfortunate accident, there's been a loss of a person. And we're always very sorry for whatever's genuinely happened. And it's purely out of my personal control. And I've been doing that for the last
20 years. Last 20 years, I've been going to watch my films, and I've been to that place not just only for my film, for my uncle's films. I've been there more than 30 times in my life. Never something like this has ever happened. It is purely accidental, purely unfortunate, and I will be there for the family to support them in whatever way I can. We can never cover the loss of the death of a person, but in whatever possible way, I will be there for the family to support them. And once again, I'd like to thank each and every one of you from all over. बहुत शुक्रिया सबके लिए अंदर की प्रति ఒక్కరికి చూసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. Your family also emotional husband. What do you have to say to the judicial system? Do you think laws make sense? Sir, do you think government is behind this? Thank you. No, nothing. Mr. Revanth Reddy I like to behind thank everybody. I'd like to thank everybody for the love and support. Thank you. మీ అరెస్ట్ గురించి ఏం చెప్తారు? అల్లు అర్జున్ గారు మీ అరెస్ట్ గురించి ఏం చెప్తారు? No, when the law is when the law is taking care of itself, then I should not indulge with the case and hamper the case. నేను దాని గురించి అసలు ఏం మాట్లాడను. From a legal standpoint, నేను దాని గురించి ఏం మాట్లాడను. Thank you very much. Thank you for all your love and support. Do you believe justice will prevail? Do you believe justice and law will take its course? Yes, I believe in this law. I believe the law. ఇంటి నుంచి వెళ్ళిపోయేటప్పుడు కూడా మీ తండ్రి గారికి భరోసా చెప్తూ వెళ్ళారు. అంటే ఈ వయసులోనే మీ తండ్రి గారు ఎంత అల్లాబుద్ధిగా పెంచుకున్నటువంటి మీరు Definitely, it's a very challenging situation for the family. It's a very challenging situation for the family, and Ante, I just thank you for all your love and prayers for everybody, from all the fans across and for all the people across. Thank you so much. Once again, thank you for all your love and support. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. Thank you for each and everyone across all over. Thank you for your love. I'm here today like this because of your love. Thank you. Support చేసిన అభిమానులకు కానీ of course నా fans, I love my fans. Everybody knows that I love my fans. అంటే నిన్నటి వరకు ఇండస్ట్రీ కూడా thank you. Excuse me. రైట్, నిన్న జరిగినటువంటి హై టెన్షన్ వాతావరణానికి ఎట్టకేలకైతే తెరపడింది. ఏదైతే అల్లు ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఇంటికి కూడా చేరుకున్నారు, మీడియాతో కూడా మాట్లాడారు. ఏదైతే నిన్న జరిగిందంతా కూడా లాకైతే నేను గౌరవిస్తూ ఉంటాను. నేను వెళ్ళాను, చెప్పాను, నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో, నా గురించి ఎవరైతే ఆలోచించారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఏదైతే లాస్ట్ జరిగిందో ఆ లాస్ట్ని ఎవరు భర్తీ చేయలేరని చెప్పారు. లాకైతే మేము కట్టుబడి ఉంటాము, చేస్తానని అయితే చెప్పడం జరిగింది. రైట్, డిబేట్లోకి వెళ్దాం. పశుపతి గారు, సారీ అండి, యాక్చువల్లీ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ రావడం వల్ల మీకు ఇంటరప్ట్ చేయడం జరిగింది. 2047 విజన్లోకి వద్దాం సార్, ప్లీజ్. సో విజన్ అనేది వాళ్ళు ఇనాగ్రేట్ చేయడం అనేది స్వాగతించాల్సిన విషయం ప్రథమంగా. అయితే ఇక్కడ వచ్చేసి ప్రభుత్వాలు కానివ్వండి, ప్రతిపక్షాలు కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి సూచనలు ఇవ్వాలి. ఎప్పుడు కూడా ఒక ప్రతిపక్ష పార్టీ ఏంటి అంటే ప్రభుత్వానికి ఒక ముఖ్య సలహాదారుగా పనిచేయాలి. ఇప్పుడు మొన్న పోలవరం విషయం గురించి మాట్లాడినప్పుడు సోదరుడు ఏమంటున్నారు, పోలవరం గురించి మేము పట్టించుకోలేదు అని వాళ్ళు అన్నారు, మేము ఇనిషియేటివ్ తీసుకుంటున్నామని వీళ్ళు అన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు ఏమంటున్నారు, సోదరుడు ప్రభుత్వాలు ఇప్పుడు సూపర్ 6 లో ఏం చేయలేదు అని అడుగుతున్నారు, కానీ చేసిన వాటిని అక్కడ అంటలేదు. అక్కడ అదే విధంగా ప్రభుత్వ పార్టీకి రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఎవరు కూడా చేసినవే చెప్తున్నారు, కానీ వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని హామీలు చెయ్యని ఏదైతే స్కిప్ చేశారో, చేయాల్సినవి కాస్త పెండింగ్ ఉన్నాయో అది కూడా వాళ్ళు కూడా ప్రభుత్వ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు చెప్పరు. సో ఇక్కడ ప్రధానంగా ఏం ఆలోచించాలి అంటే ప్రజానీకం కానీ, లేకపోతే పార్టీలో కానివ్వండి, లేకపోతే ఉప ముఖ్యమంత్రి మంత్రులు ఎవరు కూడా గతంలో ఏం చేశారు అని మనం ప్రశ్నించుకుంటూ పోతుంటే మనం ముందుకు వెళ్ళలేము. భవిష్యత్తులో ఏం చేయాలి, ఎలా ఉండాలి అని అనుకోవాలి. ప్రతి ప్రభుత్వంలో కొన్ని తప్పిదాలు జరుగుతుంటాయి.
అది ఎంత పర్సెంటేజ్ దాని సెన్సిటివిటీ ఉందనేది చూసుకోవాలి తప్ప గతంలో మీరేం చేశారు, మేమేం చేశాం, మీరేం చేశారంటే దే నెవర్ ఎండ్. అయితే ఇప్పుడు ప్రభుత్వానికి ఆలోచించినప్పుడు ఇలా వేలాది మంది, లక్షలాది మంది రైతాంగానికి ఉపయోగపడాల్సినటువంటి పోలవరం ప్రాజెక్టు దాని యొక్క క్వాలిటీ తగ్గిపోతుంటది. దానికి కావాల్సినటువంటి నిధులు గత ప్రభుత్వం సమకూర్చకపోవడం వల్ల అక్కడ వనరులు చాలా నిరుపయోగంగా మిగిలిపోయినాయి కదా. అదే విధంగా రాజధాని విషయం కానివ్వండి, వీళ్ళు కానివ్వండి. అయితే ఇక్కడ ఒక చిన్న పొరపాటు ఏం జరిగిందని నేను అనుకుంటున్నానంటే, ఇవాళ అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతిపక్ష పార్టీ అంటే అధికారికంగా లేకపోయినా కూడా ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా ఒక అఖిలపక్ష మీటింగ్ పిలిచేసి వస్తే ఇవాళ మీరు లైవ్ డిబేట్ లో పెట్టేస్తే ఆ ప్రభుత్వానికి వీళ్ళు ఏం సూచనలు ఇస్తున్నారు, వీళ్ళు ఎంతవరకు ఏకీభవిస్తున్నారు, ఎంతవరకు ఏకీభవించలేదు అనేటువంటి ఆలోచన కూడా ఉంటుండేది. వాళ్ళ తర్వాత వాళ్ళు ఇప్పుడు ప్రతి మీటింగ్ లో, ప్రతి మీడియాలో వీళ్ళు అది చంద్రబాబు నాయుడు గారి విజన్, అది బీజేపీ కానీ ఒకటి పశుపతి పార్టీ గారు, రాష్ట్రానికి సంబంధించి, రాష్ట్రం డెవలప్మెంట్ కి సంబంధించి ఏదైనా ఒక అంశం తీసుకున్నప్పుడు అది ప్రభుత్వాలు మారినప్పుడు పాత విజన్ మేమెందుకు కంటిన్యూ చేయాలి, మా విజన్ మాకు ఉంటుంది కాబట్టి మేము అది చెయ్యము, మళ్ళీ మాకు వేరేది ఉంటుంది మేము స్టార్ట్ చేస్తామంటే ఎంతవరకు అది డెవలప్మెంట్కి ఎంతవరకు సహకరిస్తుంది? అదే నేను అంటున్నాను. అదే ఇప్పుడు ఉదాహరణకు ప్రధానంగా పోలవరం ప్రాజెక్ట్ తీసుకోండి, లేకపోతే అమరావతి రాజధాని తీసుకోండి. రాజధాని వల్ల గత ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకున్న తర్వాత మొన్నటికి మొన్న ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా అమరావతి కానివ్వండి, పోలవరం కానీ ఇనిషియేటివ్ తీసుకుంటే ఇవాళ దాని యొక్క రిజల్ట్ డిఫరెంట్ ఉంటుండేది. ప్రజలకు యొక్క అడ్మినిస్ట్రేషన్ ఉంటుండేది, రైతాంగానికి ఉపయోగపడుతుండేది. ఇదే జరగకుండా ఉండాల్సిందే, ఇది జరగకూడదని మనం కోరుతున్నాం. అందుకే ఏమంటున్నాను అంటే ఇవాళ భవిష్యత్తులో ఇంకా 2.5 దశాబ్దాలు ఉంది. 2.5 దశాబ్దాలలో 200% మనం గ్యారంటీ ఇవ్వచ్చు చంద్రబాబు నాయుడు గారు 200% ఆ పార్టీ అధికారంలోకి ఉండదని. కానీ భవిష్యత్తులో ఈ కక్ష సాధింపు దేనికోసం, ఒక వ్యక్తిగతంగా ఒక ప్రాంతం మీద, ఒక పార్టీ మీద వ్యక్తిగతంగా ఉండాలి కానీ కక్ష సాధింపు ఉండాలి కానీ అభివృద్ధి పైన ఎవరికి కూడా ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. అందుకే బాధ్యతాయుతంగా ప్రతిపక్షాలు కూడా ఎప్పుడు కూడా ఉండాలి. ఎందుకంటే శాశ్వతం కాదు పార్టీ, అది అభివృద్ధి శాశ్వతం. అభివృద్ధి వాళ్ళు ఎవరు చేసినా, ఇప్పుడు రైతాంగం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు అనుకోండి, వాళ్ళు కోరుకుంటున్నారు. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో చేశారు, కోరుకుంటున్నారు. ఉదాహరణకు మీకు మొన్న జరిగినటువంటి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఒక పర్టికులర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ కొన్ని సంక్షేమ పథకాల మీద కాన్సన్ట్రేట్ చేశారు, నిరుద్యోగుల మీద కాన్సన్ట్రేట్ చేయలేదు ఆయన. నిరుద్యోగుల మీద కాన్సన్ట్రేట్ చేయకపోవడం వలన ఇవాళ అధికారం కోల్పోయింది. అందుకే నేను ఏమంటున్నానంటే అభివృద్ధి అనేది అన్ని రకాలుగా జరగాలి, అన్ని డైమెన్షన్స్ లో సమపాలంగా జరుగుతూ ఉన్నప్పుడు తప్పకుండా అది ముందుకెళ్తుంది. అధికార ప్రతిపక్ష పార్టీల మీదే ఉంటుంది బాధ్యత అంటున్నారు. అధికార పార్టీ అఖిలపక్షం వేసి ప్రతిపక్ష అభిప్రాయాలు తీసుకోవాలి, ప్రతిపక్షం కూడా డెవలప్మెంట్ ఉంటే కనుక అధికారంలోకి వచ్చి అది కంటిన్యూ చేయాలి. అది బాధ్యత. అది లేకపోతే ప్రజలు విస్మరిస్తారు, ప్రజలు కూడా వాళ్ళని కూడా మళ్ళీ వాళ్ళకు మ్యూజికల్ చైర్ మార్చేస్తారు. ఇప్పుడు పోలవరం మీద ఒకవేళ వీళ్ళు కూడా గత ప్రభుత్వం కనుక ఫుల్ కాన్సన్ట్రేట్ చేస్తే ఇవాళ ఆ పోలవరం డ్యామ్ కింద లబ్ధిదారులు వైఎస్ఆర్సీపీ ఉంటారు, బీజేపీ వాళ్ళు ఉంటారు, జనసేన వాళ్ళు ఉంటారు, కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, కమ్యూనిస్టులు ఉంటారు. అంటే ఈ కక్ష సాధింపుల వల్ల ఈ అన్ని పార్టీలకు చెందినటువంటి రైతాంగం అయితే నష్టపోయింది అనేది ఆ పార్టీకి చెందినటువంటి రైతాంగం కానీ, ఆ పార్టీకి చెందినటువంటి నిరుద్యోగులు కానీ అందరూ ఆలోచిస్తారు. అందుకని ప్రతిపక్ష పార్టీలు కక్ష సాధింపుగా లేకుండా భవిష్యత్తులో ఎవరున్నా వాళ్ళు అధికారంలోకి వచ్చినా తప్పకుండా ఒక బాధ్యత ఉండాలనేది నేను కోరుకుంటున్నాను. అది కనుక కోరుకోలేదు అనుకోండి, ఈ విజనరీకి వాళ్ళ విజనరీకి వీళ్ళు సహకరించిన భవిష్యత్తులో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చే టర్మ్ లో ఉండదు. వాళ్ళు శాశ్వతమా వైఎస్ఆర్సీపీ వాళ్ళు? అంటే మీ వ్యక్తిగత కారణాల వల్ల మీ విజనరీ ఇండివిజువల్ విజనరీ కాదు ఇది 4.5 కోట్లు 5.5 కోట్లు దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల ప్రజల ఆకాంక్షలకు అభివృద్ధికి రిప్రజెంట్ చేసేటువంటి ప్రభుత్వాలు, అది కేంద్రం కానివ్వండి లేకపోతే రాష్ట్రం కానివ్వండి, ఆ విధంగా ఉంటుంది తప్ప మా వాళ్ళు ఏదో చేశారు వాళ్ళకి పేరు వస్తుంది, మనం ఏదో చేసాం మనకు పేరు వస్తుంది అంటే అది దాన్ని డెవలప్మెంట్ అనేది అది డెవలప్మెంట్ కాదు. అది ప్రజలకు ఈ పార్టీలు వాళ్ళ అభివృద్ధికి గొడ్డపెట్టేలాగా ఉంటుంది. ఓకే, 2 పార్టీలకి సలహాలు అయితే ఇచ్చారు. సారీ అండి, ఈరోజు సమయం తక్కువగా ఉండడం వల్ల అందరినీ ఒకసారి మాత్రమే తీసుకోవడం జరిగింది. సో అధికార ప్రతిపక్షానికి కూడా కొన్ని సూచనలు అయితే ఇచ్చారు యాజ్ ఎ పొలిటికల్ అనలిస్ట్గా పశుపతి గారు. ఆ సూచనలు తీసుకుని రాష్ట్రం డెవలప్మెంట్కి తద్వారా దేశం డెవలప్మెంట్కి కూడా అది ఉపయోగపడుతుంది కాబట్టి పరిగణలోకి తీసుకోవాలని చెప్పి కోరుకుందాం.